ఆడబిడ్డకు నిధి పేరుతో ఏటా 18,000 రూపాయల సాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డకు ఏడుపు విధిగా మారిపోయింది. చంద్రబాబు గారు మీ పాలనలో ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి సామాన్యుల దగ్గరికి వెళితే ఈ రోజు మీ ప్రభుత్వం మీద సర్వం మోసం సమస్తం పాపం ఆయన భుజాలు మోసిన ఆ పవనానందుల వారు ఇప్పుడు ఏం ప్రవచిస్తారు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం కోట్ల మందితో ఆడుకున్నటువంటి ఆ పవనస్వామి ఈ రోజున ఏ గుడిమెట్లు కడుగుతారు అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజున మాయమాటలు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేశారు అని చెప్పి ఓట్లు అబద్దాలతో దండుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం సహా ప్రతి వర్గాన్ని నాశనం చేస్తూ ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే పరమావధిగా ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో అన్ని దేశాలు అతలాకుతలమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా కించిత్తు కూడా ఇబ్బంది పడనటువంటి పరిస్థితి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున సంక్షేమం మరొక వైపున అభివృద్ధి ఇవి రెండు కళ్లుగా ఆయన పాలన సాగిస్తే మీ దుష్ప్రచారం వలన మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి ఆ ప్రసార మాధ్యమాలు ప్రచార సాధనాల విష ప్రయోగం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గరళం చల్లి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 5 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ను కట్ చేసి తూతూ మంత్రంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ మళ్లీ సరైనటువంటి పెన్షన్దారులను మాత్రమే ఎంపిక చేస్తాం అని దానికి సర్వే కార్యక్రమాలు మొదలుపెట్టి ఇంకా లబ్ధిదారులను అందరినీ కూడా ఊచకోత చేసేటువంటి కార్యక్రమం చేస్తూ విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇప్పటికి దాదాపు 19,000 కోట్ల రూపాయలు సామాన్యుల మీద భారం మోపినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున ప్రజల మీద ఈ మోత మోగిస్తూ మరోవైపున మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత ద్రోహం ప్రజలకు చేస్తూ ధైర్యంగా కళ్ళు ఆర్పకుండా ఈ రాష్ట్రం అతలాకుతలమైపోయింది, ఈ రాష్ట్రాన్ని బాగుపరచటం నా ఒక్కడి వలనే సాధ్యమవుతుంది అని అబద్ధాలు మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. భూమి దగ్గర ఒక నక్క ₹1 అప్పు తీసుకునిందంట. ఆ అప్పు తీర్చమని భూమి అడుగుతూ ఉంటే ఈ నక్క పరిగెత్తుతూనే ఉంది. నక్క పరిగెత్తే కొద్దీ భూమికి అంతం లేదు కాబట్టి భూమి అడుగుతూనే ఉంది, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు అని. పోతా పోతా ఉంటే నక్క ఒక కంపకు చుట్టుకొని నక్కకు కన్ను పోయింది. నక్క ముందే జిత్తులు మారి కదా, వెంటనే ఆగింది. భూమి అడుగుతోంది, నక్క నక్క నాకెప్పుడు ఇస్తావు నా అప్పు అని. కన్ను పోయింది నక్కకి. నువ్వు భూమి నువ్విచ్చింది 2 కళ్ళన్న నక్కక, 1 కన్ను ఉన్నటువంటి నక్కక అని అడిగింది. నేను ఇచ్చింది 2 కళ్ళ నక్కకి అని భూమి చెప్పింది. నాకు 1 కన్నే ఉన్నది, నువ్విచ్చింది నాకు కాదు, కనుక నేను నీకు అప్పివాల్సిన తీర్చాల్సినటువంటి పనే లేదు అని చెప్పిందంట. మా చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పంతా చేసినాడు. నేను వస్తే అప్పు తీర్చటమే కాదు, మొత్తం అన్ని కూడా ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తాను, ఇవి నా మాట చంద్రబాబు చెప్పినాడంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 1 కన్ను నక్కకు చెప్పినట్టే నక్క చెప్పినట్టే ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు భూమి అయినటువంటి ప్రజలకందరికీ కూడా నేను మీకెవ్వరికి కూడా ఈ హామీలు నెరవేర్చాల్సినటువంటి పని లేదు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు గారి పాలన. ఇంత దుర్మార్గము, నయవంచకత్వము, చేసినటువంటి అప్పుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత అభాండాలు వేసి ఆ అబద్దాలను భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా తక్కువ శాతం అప్పులు చేసినా కూడా విపరీతంగా అప్పులు చేసినాడు అని అబద్ధపు ప్రచారాలు చేసి తనిస్తున్నటువంటి దానికంటే కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ప్రతి సంవత్సరము ఈ హామీల ద్వారా ఇస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు గారి హయాంలో నేను బ్రాందీ షాపులు అమ్ముతాను, బ్రాందీని అమ్ముతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల చేత ప్రతి బ్రాందీ షాపు ఈ రోజున ఒక బారుగా మారిపోయింది. విడిగా ప్రతి చోట బెల్ట్ షాపులు, ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి ప్రజలనందరినీ కూడా తాగుబోతుల్ని చేసి ఆ తాగుబోతుతనంలో తనిచ్చినటువంటి హామీలను మరిపింపజేయాలా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగుతోంది. ఇక ఎంతకాలము చంద్రబాబు గారి ఈ మోసాన్ని ప్రజలు సహించరు, మేల్కుంటున్నారు, తిరగబడతారు, మీ పాలనకు చర్మగీతం పాడుతారు. మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉంటే ఆ బురదంతా కూడా ఎత్తుకొని మీ మీద చల్లేటువంటి రోజు వస్తుందేనని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారులకు హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం. చాలా మంది మంత్రులు ఈ విద్యాదీవెనకు సంబంధించి తల్లి మందనం సంబంధించి అంటే జగన్ అధికారంలో వచ్చిన కొత్తల్లో కూడా వెంటనే ఇవ్వలేదు, ఆ యొక్క అకాడమిక్ ఇయర్కి ఇచ్చారు అని చెప్పి చెప్పారు. మేము కూడా అలాగే ఇస్తామన్నారు. నీకు ఈరోజు చంద్రబాబు చెప్పింది ఏంటి? మంత్రులు చెప్పినారు. చంద్రబాబు చెప్పిందేంటి? ఇవ్వటానికి వీలే లేనటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఉన్నది కనుక ఏం చేయాలనో అర్థం కాదు, సంపద వృద్ధి 15% చేసిన తరువాతనే దీన్ని గురించి ఆలోచిస్తామని నేను చెప్పినటువంటి మాట కాదు, వాళ్ళ నాయకుడైనటువంటి చంద్రబాబు చెప్పినటువంటి మాట. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి ఏ హామీ అయినా కూడా 98% ఆ 5 ఏళ్లలో తీర్చటమే కాకుండా ప్రతి హామీని నెరవేర్చటమే కాకుండా ఏ ఒక్క విద్యార్థికి కావచ్చును, అమ్మకు కావచ్చును, ఎవరికి కూడా ఏ చిన్న నష్టము కలిగించకుండా నిన్నంటాడు చంద్రబాబు నాయుడు, అసలు పాఠశాలలు కూడా నిర్మించలేదు జగన్మోహన్ రెడ్డి అని. ఒక పాఠశాలల మీదనే, ప్రభుత్వ పాఠశాలల మీదనే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్న సంగతిని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. ఏ విద్యార్థి ఇబ్బంది పడలా, తల్లి ఇబ్బంది పడలా, అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఏం మాట్లాడినా తాటికాయ అక్షరాలతో ఆయనకు కావాల్సినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తాయి కాబట్టి ఆ ప్రచారాన్ని నమ్ముతారు అనుకుంటే కొద్ది కాలమే చెల్లుబాటు అవుతుంది. ఒక అబద్ధం కొద్ది రోజులే నడుస్తుంది. చంద్రబాబు గారు లాంటి వాళ్ళ అబద్ధం ఇంకొద్ది కాలం నడుస్తుంది. కానీ ఎల్లకాలము అబద్దాలతోనే పరిపాలన సాగించలేము.